పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు నా ఆత్మీయులకు, సన్నిహితులకు స్వాగతం. ఈ రోజున విప్లవ రాణి విజయశాంతి గారి గురించి మాట్లాడుకుందాం. విజయశాంతి చాలా అద్భుతమైన సినిమాలు మా కథల్లో, మా మాటల్లో, మా స్క్రీన్ ప్లేలో చేసి ఉన్నారు. రోజా నన్ను డాడీ అని పిలుస్తుంది, చెప్పాను మీకు నేను. విజయశాంతి మా అన్నయ్యను పితాజీ అని పిలుస్తుంది, నన్ను అంకుల్ అంట. అలాంటి విజయశాంతి గారి గురించి గారు అన్నం, ఎందుకంటే బిడ్డ తను. అలాంటి విజయశాంతి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందామండి. మేము ఇండస్ట్రీకి వచ్చేసరికి తను కూడా ప్యారలల్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిందండి. నేను ఫస్ట్ ఎక్కడ చూశానో బహుశా విజయశాంతి గుర్తుండి ఉండదండి. నేను ఎప్పుడో ఒకసారి ఎక్కడన్నా చెప్పానో లేదో నాకు గుర్తురాట్లా. 1981 వినాయక చవితి ఆ రోజున, మరి ఏ మాసంలో వచ్చిందో గుర్తులేదు నాకు. విజయవాహిని స్టూడియోలో మేము ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారితో కూర్చునున్నాం. అక్కడ కూర్చునున్నప్పుడు విజయశాంతి గారిని హీరోయిన్గా పరిచయం చేయడానికి తీసుకొచ్చారు. అప్పుడు ఎంత ఉందంటే ఆవిడ 14 ఏళ్ళు 15 ఏళ్ళు, సన్నగా లీన్గా అలా ఉందండి. హీరోయిన్గా ప్రయత్నం చేస్తున్నామండి అంటే, ఏమయ్యా ఈ పిల్ల హీరోయిన్ ఏంటయ్యా అని నవ్వాడు ఆయన. లేదండి భలే కళ ఉందండి మొహంలో అన్నా నేను. అని చాలా చిన్నపిల్ల కదయ్యా అన్నాడు. ఆ చిన్నపిల్లే ప్రతిఘటించింది. ఆ చిన్నపిల్లే నేను ఓసే రాములమని అని నిరూపించింది. ఆ చిన్నపిల్లే తన కర్తవ్యాన్ని పరిశ్రమకు చూపించింది. సో అంత గొప్పది విజయశాంతి. అయితే ఆవిడ జ్ఞాపకాల్లో మేము రాస్తున్నటువంటి సినిమాలు, హిట్లు ఇవన్నీ చాలా, అసలు గ్యాంగ్ లీడర్లో కానీ వీటన్నిటిలోనూ మీకు ఒకసారి చెప్పాను నేను. గ్యాంగ్ లీడర్లో ఆవిడ కోసం మళ్ళీ విజయబాబు గారు మేము కూర్చుని ఒక చిన్న ఫ్లాష్ కట్టు, టప్పు టప్పు టపోరి పాట ముందు వచ్చిన చిన్ని ఫ్లాష్ కట్టు కేవలం విజయశాంతి స్ట్రెంగ్త్ను ఊహించుకుని చేసిన విషయం అండి అది. అయితే ఇవాళ చాలా సినిమాలు మాట్లాడాలి, కానీ ముందు రత్నం నాకు ఆ రోజున బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి పెళ్ళండి అక్కడ మద్రాసులో. అంతకు ముందు నుంచి కూడా మనం ప్రతిధ్వని రాసి ఉన్నామండి శారద గారికి. ఒక 86లో వచ్చింది, అది అద్భుతమైన హిట్ అయింది. ఆ ప్రతిఘటన తర్వాత విజయశాంతి గారికి నేటి భారతం, ప్రతిఘటన ఆ సినిమాల తర్వాత టీ కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత అలాంటి కథా వస్తువులు ఆవిడ బాడీ లాంగ్వేజ్ పట్ల. కానీ తను శ్రీకట్లలో అన్నయ్య తులసి అన్నప్పుడు నేను విజయశాంతిని పెడదామన్నా, కానీ అన్నయ్య ఆప్టెడ్ తులసి అన్న. అంతంత డైలాగులు చెప్తా అంటే తులసి అంటే ఈ అమ్మాయి చిన్నపిల్లే కదా, కానీ ఈ అమ్మాయి ఇప్పుడు ప్రతిఘటన చేసేసి ఉంది, నేటి భారతం చేసి ఉంది. కాబట్టి అలాంటి పేజీ డైలాగులు అండి మీరు తులసి చూస్తే చివరిలో. కొంతమంది విమర్శించారు అప్పుడు, మరీ చిన్నపిల్ల ఇంత పెద్ద డైలాగులు చెప్పేసింది అని. సో అప్పుడు నిజంగా ఆ శ్రీకట్లలో విజయశాంతి వేసి ఉంటే మా సినిమా ఎలా ఉండేదో తెలియదు. అది నాకు ఇప్పటికీ కొడతానే ఉంటుంది. రత్నం అడిగాడు, విజయశాంతి. నేను ఎక్కడి నుంచైనా తెచ్చి డేట్లు అడ్జస్ట్ చేస్తాను అంకుల్. ఆ పాత్ర భలే, అంటే వరకట్నానికి ఎదురు తిరిగేటువంటి ఒక ఆడపిల్ల పాత్ర ఈ ప్రపంచంలో పుట్టిన ఏ నటైనా వేయాలని కోరుకుంటుందండి. అటువంటి అద్భుతమైన పాత్ర, షీ మిస్డ్ ఇట్. ఇది ఒక జ్ఞాపకం అండి నాకు. అప్పటి నుంచి రత్నం ప్రతిధ్వని తర్వాత ప్రతిసారి అడుగుతానే ఉండేవాడండి, ప్లీజ్ అండి. ఒక్కటి ప్రతిధ్వనిలాగా ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మా శాంతికి రాయండి. ఎక్కడున్నా ఖాళీ లేదు. మీకు చెప్పాను నేను 87లో 27 సినిమాలు రాస్తున్నాం. అప్పుడు వేషాలు, డైరెక్షన్లు మామూలుగా లేదు జీవితం. అన్నం తినడానికి టైం దొరికిందా అని ఆలోచించే సమయం అది.
అప్పుడు అడుగుతూ ఉండేవాడండి. కానీ ఆ పెళ్ళిలో ఇన్నిసార్లు అడుగుతున్నావు, అలాగే రత్నం రాస్తా అనగానే మంగళవాయిద్యాలు మోగినాయండి. అమ్మయ్య మీరు రాస్తారనండి. నేను రాయటం కాదు, ఏదైతే రాద్దామని ఇప్పుడు అనుకున్నామో ఆ మంగళవాద్యాల సూచన ఏంటంటే ఒక అద్భుతాన్ని ఈ సినిమా ఇవ్వబోతుందని వచ్చిందయ్యా, నువ్వు కంగారు పడబాకు, రాస్తున్నావు. అయిపోయింది. కరెక్ట్గా నేనేమైందంటే అప్పుడు ఇది రాసే సమయంలో నేను బెంగుళూరు జిందాలు ప్రకృతాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఆ ప్రకృతాశ్రమంలో నేను ఉండగా ఈ కథ రాసుకుని వచ్చారు. ఈ కథ రాసుకుని వచ్చిన తర్వాత కథంతా ఇప్పుడు మీరు చూసిన సినిమా కాదండి. ఆ కథంతా ముందు వెంకటేశ్వరరావు ఏ పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ వెర్సెస్ ఏ పొలిటీషియన్, వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతం, ఒక అంకుశం లాగా ఇలాగే ఉంటుందండి. అట్లా అది నేను అలా కాదు, ఈ లేడీ ఓరియంటెడ్గా తీసుకొచ్చినప్పుడు మనం ఏదో కొత్త సమస్యని తీసుకురాకపోతే ఉండదని అప్పుడు మేమిద్దరం, అన్నయ్య కూడా నాతో ఒకటి 10 రోజులు ఉన్నాడు దీన్ని ట్రీట్మెంట్ కోసం కూర్చున్నాడండి. అక్కడ కూర్చున్నప్పుడు మీనా కథ ముందు లేదండి మన కథలో. మీనా కథని ఇంక్లూడ్ చేస్తే అంటే ఏమైంది, ఇప్పుడు అది కథా వస్తువు అదే అయిందండి. అనగనగా ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ పొలిటీషియన్ కూడా కథా వస్తువు అవలా. అనగనగా ఓ పోలీస్ ఆఫీసరు ఒక పొలిటికల్ లీడర్ కొడుకు ఒక మానభంగం చేస్తే అతనికి శిక్ష వేయాలని చూస్తే ఏం జరిగింది అనేది కథా వస్తువు అయిపోయింది. సో కథా వస్తువునే మార్చాము ఆ 10 రోజుల్లో. ఇది విన్నాక అందరూ బాగుందన్నారు. బాగుందనుకుని షూటింగ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మేము ఆడది షూటింగ్లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు విజయశాంతి గారి భర్త అది ఆ VHSలో తీసుకొచ్చాడు రష్. అక్కడ టీవీ ఆపి అక్కడ ఒక ఇది పెట్టుకుని చూస్తే 12,000 అడుగులు చూసినాక ఆనాడు ఒకసారి చెప్పాను మీకు నేను 88లో రామానాయుడు గారు రక్తలకం చూసి నెగిటివ్ తాళం పెట్టేయండి అని కోపంగా అన్నాడు. అదే మాట ప్రసాద్ గారు అన్నాడు, ముద్దుగురు గారు నెగిటివ్ తాళం పెట్టేద్దాం. నేను శాంతి కోసం ఇంత కష్టపడి ఈ సినిమా చేస్తా అంటే అసలు ఆ శాంతే హైలైట్ అవ్వట్లేదండి. మీకు ఎప్పుడు ఆ 11th అవర్లో ఎక్కడన్నా చెప్పుంటానండి. వినోద్ కుమార్ గారి లవ్ స్టోరీ ఒకటి 3,000 అడుగులు అతని కథ వస్తుందండి మధ్యలో. ఇప్పుడు ఆ 3,000 అడుగులు మీకు సినిమాలో కనపడదు. 350 అడుగుల్లో పిఎల్ నారాయణ గారు వాయిస్ ఓవర్తో వెళ్ళిపోతుందండి అక్కడ. అది అడ్డం వచ్చేసిందండి సినిమాకి. అది అడ్డం వచ్చేసరికి మాకు 3 రోజులు మా అన్నదమ్ములు ఇద్దరికి అని చెప్పి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని రత్నం ఆఫీసులో కూర్చున్నాం. అప్పుడు మీకు మామూలుగా ఏంటంటేనండి ఆవిడ అలా ముసుగు కప్పుకుని దిగే విజయశాంతి గారి పాత్రతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే అక్కడ ఒక నిరాహార దీక్ష చేస్తున్న అతన్ని బస్తో తొక్కిచ్చేసే సీక్వెన్సు, కొట్రా సోడా, పొయ్యిరా నీళ్ళు, కలపరా నిమ్మకాయ, తాగరా నీ తల్లి అంట ఆయన. యాక్చువల్గా ఆ పాత్రని ముందు నన్ను ఏమన్నారండి, అన్నయ్య ఆపాడు, వద్దు ఇంత విలని విజయశాంతి మా అమ్మాయి లాంటిది, ఆ అమ్మాయి మీద మా తమ్ముడు వేయకూడదని తను తండ్రి వేషం వేశాడు తనకి. అప్పటి నుంచే పితాజీ అని అలవాటు అయిందండి. అలా ఆ అద్భుతాన్ని సృష్టించేటువంటి అంశాన్ని మేము విజయశాంతి కోసం క్రియేట్ చేయడం జరిగిందండి. నిజంగా అప్రిషియబుల్ అండి. అది అక్కడితో ఆపలేదండి. మళ్ళీ మీరు ఇప్పుడు సినిమా చూస్తే తను కూడా అంది, ఏంటో అంకుల్ అక్కడ గబికిని వచ్చాము, వీళ్ళు నేను కన్విన్స్ చేశాను, వాళ్ళు పారిపోయాడు, క్లైమాక్స్ ఫైట్ చేస్తున్నాను, తను అంటున్న మాట నిజమే, ఇంకా ఏదో కావాలంకుల్ అంది. అప్పుడు ఆలోచించి తన కోరిక మీద క్రియేట్ చేసినటువంటిది ఏంటంటే ఇక్కడి నుంచి లాస్ట్ ½ అన్ అవర్ సినిమా మొత్తం మళ్ళీ రాసేవాడిని. అంటే ఒరిజినల్గా వెంకటేశ్వరరావు కోర్టులో కేసు గెలుస్తాడు, వాళ్ళు పారిపోతే క్లైమాక్స్ అండి. కానీ ఇప్పుడు మీరు అది చూడకుండా వెంకటేశ్వరరావు పాత్రని చంపేసి నీకేదో చెప్పాలనుకుంటున్నానమ్మా అంటే నా పెళ్లి గురించి ఆ నాన్నని సెంటిమెంట్ పండించి వాళ్ళందరూ మారారు అనగానే కోర్టు ఎక్స్టీరియర్లో బయటకు వచ్చి అయిపోయిందమ్మా కేసు, మేనాని మా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, ఇద్దరం కలిపి కేసు విత్డ్రా చేసుకుంటున్నాం అన్నప్పుడు అక్కడ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చూడాలి. విజయశాంతి పెర్ఫార్మెన్స్ మీరు
అంటే తను ఒకటి తీసుకుని మీ ఇంటికి వచ్చానమ్మా, మీ ఇంట్లో ఉప్మా తిన్నానమ్మా, ఉపకారం చేయించుకో, అపకారం చేయించుకోవద్దు అంటాడు. చేశాడు కూడా అపకారం, కాళ్ళు కూడా కొట్టేస్తాడు. అయినా కూడా పోరాడితే ఎంత కష్టపడి తను కేసు గెలవాలని చూస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్న సీక్వెన్సు, ఇంటికి వెళ్తే కాకరాల గారి డైలాగు, ఆ తర్వాత మీనాల కాళ్ళ మీద ఆవిడ కన్నీటి చుక్కబట్టడం, అవన్నీ అప్పుడు డెవలప్ చేసిన తన కోరిక మీద విజయశాంతి అడిగితే డెవలప్ చేసినటువంటి సీన్లు అండి అవి. ఆ తర్వాత మన చరణ్ రాజ్ గారి పాత్ర ఒక వ్యభిచార గృహంలో పట్టుకోవటం, దాని ద్వారా మీనాన్ని చంపేస్తున్నారని కనిపెట్టి మీనాన్ని కాపాడటం, ఏమి ఇందులో కథ అస్సలు. అక్కడి నుంచి వెంకటేశ్వరరావు పాత్ర డెత్ సీన్ కాడి నుంచి ది ఎండ్ షాట్ వరకు మొత్తం కొత్త కథ రాసుకుంటే అప్పుడు విజయశాంతి భర్త సెకండ్ ఇచ్చారండి. ఇది మేము తీస్తాము, మాకు ఓకే ఇప్పుడని. ఆ మిగతా లెంగ్తులు తీసేస్తే వీటన్నిటినీ కలిపి సినిమా చేసి రష్ చూస్తా అంటే నిజంగా ఒళ్ళు పులకరించిందండి. మాకు కూడా ఏంటంటే ఒక ఇంత అద్భుతమైన నటి మనకు దొరికినప్పుడు ఓ ప్రతిఘటన, ఒక నీటి భారతం, ఒక ఇట్లాంటి కథలు మనం రాయలేకపోయాము అన్న బాధని పోగొట్టుకుంది విజయశాంతి మూలంగా ఈ కర్తవ్యం రాసి. కానీ కర్తవ్యాన్ని చాలా లేటుగా హిందీలోకి తీసుకెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ అలాంటి సినిమా ఒకటి రేఖ గారితో చేసి డిస్టర్బ్ చేశారండి. లేకపోతే తేజస్వినితో తను విజయశాంతి అద్భుతమైన హిందీ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఉండేదండి. కానీ మన అదే కథనం, ఓ పోలీస్ ఆఫీసర్ వర్సెస్ లేడీ పోలీస్ ఆఫీసర్ వర్సెస్ విలన్ అనే కథను అక్కడ చూపించేసరికి అలాంటి కథా వస్తువు అనేసరికి రెండో సినిమా అయిపోతుందండి. మన బాగా లేట్ అయింది మనకు తేజస్విని, లేకపోతే అద్భుతంగా ఉండేది. కానీ ఆ తర్వాత ఆవిడ నిర్మాతగా నిపురవ చేశాము. ఆ జ్ఞాపకం ఒకసారి చెప్తాను, మళ్ళీ అవి 11th అవర్లో చెప్తాను ఆ జ్ఞాపకాన్ని మీతో. అలా విజయశాంతి ఎంత చిన్న పిల్లలాగా అసలు భార్గవరావులో కానివ్వండి, మా సర్దార్ కృష్ణనాయుడు మేము ఊటీ కలిసి వెళ్తాండే ఓ పసిపాపలాగానే అనిపిస్తూ ఉండేదండి. అంకుల్ అంట అలా ఒక మా బిడ్డలాగా పెరిగినటువంటి ఆ విజయశాంతి మా దురదృష్టం 333 మేము చేసుకున్నప్పుడు తను రాలేకపోయింది. మమ్మల్ని అభిమానించి మా కళానికి బలాన్ని ఇచ్చిన చాలామంది వచ్చారు, తను రాలేకపోయిన బాధ ఇప్పటికీ నాకు అలాగే నడుస్తూ ఉంటుందండి. తను రాలేని పరిస్థితుల్లో అప్పుడు పొలిటికల్ ఇష్యూస్ వాటిలో తిరుగుతూ తను రాలేకపోయింది ఆ ఫంక్షన్కి. అది మాత్రం నేను ఇప్పుడు మా అన్నయ్యని అంటూ ఉంటా, రే నన్ను డాడీ అనే రోజే వచ్చింది రా, నిన్ను పితాజీ అనే విజయశాంతి తను రాలేకపోతుంది చెప్పాడు కదా ప్రసాద్ అని మా అన్నయ్య సర్ది చెప్పాడు. ఎనివే విజయశాంతి, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు మా బిడ్డవి. నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నావు, ప్రజా జీవితంలో ఇంకా ముందడుగులు వేసుకుంటూ ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.